అకివీడు రామాలయ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జడ శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. రామాలయ నిర్మాణం ఆలస్యం కాదని తెలిపారు. సుప్రీంకోర్టు ముందు నోటీస్ అన్నారు, ఎవరు వచ్చినా నోటీసు అంటారు. తర్వాత మిలాంటి అక్కడ కన్స్ట్రక్షన్ వేగంగా జరిగిపోతుంది అని అంటే అని ఏదైతే స్టే కోసం అడిగితే స్టే ఇవ్వలేదు, స్టాటస్ కో అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. 4 వారాల్లో అందరినీ కౌంటర్లు వేయమంటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ అతను సబ్మిట్ చేసిందే పచ్చి ఫ్రాడ్ కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి నేను సీనియర్ న్యాయవాదుల్ని నియమించి చూద్దాం. 28 నుంచి సెలవులు ఉన్నాయి సుప్రీంకోర్టుకి. సో ఈ సెలవులు వచ్చే లోపు త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ లేకపోయినా నాకు ఒక్క రోజు కూడా ఆ కన్స్ట్రక్షన్ లేట్ అవ్వదు. తనపై ఉన్న ద్వేషాన్ని టీడీపీ ఇతర కూటమి పార్టీలపై చూపించొద్దని కోరారు రఘురామకృష్ణరాజు. కోపం ఉంటే తనకు ఓటు వేయొద్దని, కానీ రాజకీయ పార్టీలపై ఆ ప్రభావం లేకుండా చూడాలని సూచించారు. నాకు ఓటు వేయటం మానేయండి, మీకు తెలుసు కదా. నేను మొన్న అడగలేదు కదా, అడిగాను కాలేజీలోకి వెళ్ళి అడగలేదు కదా, మళ్ళీ అడగను. ఓకే, మీరు మార్చుకోండి, పోరాడి గెలుచుకోండి. మీ పోరాటానికి నేను అర్థం కాదు. అది వచ్చే వరకు అకివీడు రామాలయ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని మరోసారి స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జడ శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. రామాలయ నిర్మాణం ఆలస్యం కాదని తెలిపారు. సుప్రీంకోర్టు ముందు నోటీస్ అన్నారు, ఎవరు వచ్చినా నోటీసు అంటారు. తర్వాత మిలాంటి అక్కడ కన్స్ట్రక్షన్ వేగంగా జరిగిపోతుంది అని అంటే అని ఏదైతే స్టే కోసం అడిగితే స్టే ఇవ్వలేదు, స్టాటస్ కో అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. 4 వారాల్లో అందరినీ కౌంటర్లు వేయమంటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ అతను సబ్మిట్ చేసిందే పచ్చి ఫ్రాడ్ కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి నేను సీనియర్ న్యాయవాదుల్ని నియమించి చూద్దాం. 28 నుంచి సెలవులు ఉన్నాయి సుప్రీంకోర్టుకి. సో ఈ సెలవులు వచ్చే లోపు త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ లేకపోయినా నాకు ఒక్క రోజు కూడా ఆ కన్స్ట్రక్షన్ లేట్ అవ్వదు. తనపై ఉన్న ద్వేషాన్ని టీడీపీ ఇతర కూటమి పార్టీలపై చూపించొద్దని కోరారు రఘురామకృష్ణరాజు. కోపం ఉంటే తనకు ఓటు వేయొద్దని, కానీ రాజకీయ పార్టీలపై ఆ ప్రభావం లేకుండా చూడాలని సూచించారు. నాకు ఓటు వేయటం మానేయండి, మీకు తెలుసు కదా. నేను మొన్న అడగలేదు కదా, అడిగాను కాలేజీలోకి వెళ్ళి అడగలేదు కదా, మళ్ళీ అడగను. ఓకే, మీరు మార్చుకోండి, పోరాడి గెలుచుకోండి. మీ పోరాటానికి నేను అర్థం కాదు. అది వచ్చే వరకు ఫాలో అవ్వాలి, అది రూలు అని చెప్పి నేను చెప్తున్నా. మా పార్టీ పెద్దలు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు పాస్ చేశారు. మీ 20% ఓట్లు కావాలి 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 అని వాళ్ళు చెప్పారు. నా ఒక్కడి మీదే మీరు కోపం వహించండి, తప్పులేదు. నా మీద కోపం మా పార్టీ మీద చూపెట్ట. తాను రాజ్యాంగబద్ధమైన అంశాల గురించి మాట్లాడితే కొందరు తనను చంపుతానని బెదిరిస్తున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. బెదిరింపులకు తాను భయపడబోనన్నారు. ఒక హిందువుగా దళిత హిందువుల హక్కులు పోతున్నాయి అని చెప్పి నేను మాట్లాడితే కత్తెలా పెట్టి మోటార్ సైకిల్ మీద కాలెట్టి ఒకరిస్తుంది. నిన్న ఆడేవాడు, రే నేనేం చేస్తాను
వాళ్ళతో చంపించేస్తా వీళ్ళతో చంపించేస్తా నేను ఇంకోరు పెట్టాను. అసలు ఈ చంపటాలేంటి, ఈ చంపించేయటాలేంటి, నీకు ఓటు అక్కర్లేదా అని వార్నింగ్లు ఏంటి అంటే, ఒక రఘురామకృష్ణరాజు ఒక రాజ్యాంగంలోని ఒక అంశం గురించి మాట్లాడితే వాళ్ళందరూ తెలుగుదేశానికి ఓటు వేయటం మానేస్తారా? ఏంటి సంబంధం? నేను ఎక్కడ పోటీ చేస్తాను? ఓకే, అయితే ఎమ్మెల్యేకి లేకపోతే ఎంపీకి పోటీ చేస్తాను. ఎక్కడ పోటీ చేస్తానో నాకే తెలియదు. వచ్చేసారి